ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో ఏం జరుగుతుందో సరిగా నిన్న సెన్సెక్స్లో నిన్న 100 పాయింట్స్ నుంచి దాదాపు 700 పాయింట్స్ వెళ్ళింది ఎక్స్పైరీ రోజు. అది ఎందుకు చెప్తున్నానంటే మన లెవెల్స్ ప్రకారం, సెన్సెక్స్లో కూడా మన లెవెల్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా క్లోజింగ్ ప్రైస్ ప్లస్ 3 మినిట్స్ కాన్సెప్ట్లో 3 మినిట్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం మనం. ఆ 3 మినిట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం క్లోజింగ్ ప్రైస్ని టచ్ చేసుకొని ఎగ్జాక్ట్గా నిఫ్టీలో అట్లనే సెన్సెక్స్లో అట్లనే ఈ రెండు నిన్న గమనించాను కనుక ఈ రెండింటిని చెప్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నిఫ్టీలో కూడా అట్లనే, సెన్సెక్స్లో కూడా అట్లనే ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం ఆర్డర్ తీసుకుంటే 100 నుంచి 700 750 వరకు వెళ్ళింది. కావాలంటే వాచ్ చేయండి. టచ్ చేసింది 850 870 వరకు టచ్ చేసింది, కానీ క్లోజింగ్ ప్రైస్ 730 750 ఇచ్చింది. అది ఒకసారి గమనించండి. నెట్ స్ట్రైక్ ప్రైస్ సేవ్ చేసుకున్న వాళ్ళు, ఏది ఆప్షన్ చార్ట్లు సేవ్ చేసుకున్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంకా నిఫ్టీలో చూడండి, నిన్న మనం ఇది అంతా ముందు నుంచే ఇక్కడ 12th క్లోజింగ్ ప్రైస్ నుంచి మార్కెట్ కన్సల్టేషన్ అయింది. 13th రోజు అప్ సైడ్ కొద్దిగా సిగ్నల్ ఇచ్చింది, కాకపోతే ఎక్కువ మూమెంట్ రాలేదు. క్లోజింగ్ ప్రైస్ పైన సస్టైన్ అయింది. ఓకే, ఆ తర్వాత నిన్న 14th రోజు ఏమైంది, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ను టచ్ చేసింది. ఈ 13th క్లోజింగ్ ప్రైస్ను టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ పైకి వెళ్ళడం ఏంటి, ఇక్కడ మనకి ఏ ప్రకారంగా పైకి వెళ్తుంది అనుకుంటున్నాం, ఎక్కడ వరకు రెసిస్టెన్స్ ఉన్నాయి, పైన మళ్ళీ ఎంతవరకు వెళ్తుందని అనుకున్నామంటే అది మళ్ళీ ఈ ఇది ఉంది కదా, ఈ 3 మినిట్స్ కాన్సెప్ట్ ప్రకారం మనం 3 మినిట్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఇది నిన్న రెసిస్టెన్స్గా ఉండే, ఇది నిన్న రెసిస్టెన్స్గా ఉండే రెడ్ లైన్లో ఇక్కడ వరకు టార్గెట్ మనకి. ఆ తర్వాత జరిగిందంతా కన్సల్టేషన్. నిన్న సెన్సెక్స్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. ఇక్కడ వరకు మాత్రమే మూమెంటం ఇచ్చింది, ఈ క్యాండిల్ వరకు మాత్రమే. ఏది ఈ 11:45 11:30 క్యాండిల్ వరకు మాత్రమే మూమెంటం ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మొత్తం అక్కడే కన్సల్టేషన్ అయిపోయింది. మూమెంటం ఏం రాలేదు, ఒక 50-60 పాయింట్స్ మాత్రం అక్కడి నుంచి పైకి వెళ్ళింది. కాకపోతే కన్సల్టేషన్ మూమెంట్లో అక్కడే ఉండిపోయింది. ఏం జరిగింది మరి, ఆ రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయింది. ఇక్కడ ఎట్లా సస్టైన్ అయిందో ఈ ఈ దీనిపైన ఎట్లా సస్టైన్ అయిందో, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏదైతే 3 మినిట్స్ రెసిస్టెన్స్ అనుకున్నామో దీనిపైన సస్టైన్ అయింది, ప్రజెంట్ ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది మనకి సపోర్ట్ అవుతుంది. ఓకే, ఇది 3 మినిట్స్లో సపోర్ట్ మనకి ఈ రోజుకి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడున్నాయి, ఇది క్లోజింగ్ ప్రైస్ ఉంది, ఆ తర్వాత ఇది 3 మినిట్స్ రెసిస్టెన్స్ ఉంది మనకి. ఇవి అబ్జర్వ్ చేయండి మనకు ఒకసారి. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈరోజు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది 3 మినిట్స్లో చూడండి ఒకసారి. ఇదే డేటు 11th డేటు. 11th డేట్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ బ్రేక్ అయింది, 9:15 నుంచి 3 మినిట్స్లో ఎక్కడ క్యాండిల్ పైన బ్రేక్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ పైన కానీ, ఒక రెడ్ క్యాండిల్ కింద కానీ ఎక్కడ బ్రేక్ అయిందా, ఒక గ్రీన్ క్యాండిల్ పైకి కానీ ఎక్కడ బ్రేక్ అయిందో చూడండి. ఎక్కడ బ్రేక్ అయింది, ఇదిగో ఇక్కడ బ్రేక్ అయింది. 9:33 కింద 9:36 క్యాండిల్ కిందికి బ్రేక్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది కానీ ఏం చేసింది మరి, అక్కడి నుంచే మూమెంటం అప్ సైడ్ ఇచ్చింది కనుక ఇది స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. ఇందుకోసమే నేను 3 మినిట్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో తీసుకుంటాను. ఇది ఒకసారి గమనించండి మీరు. ఆ ప్రకారంగా మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు నెక్స్ట్ మనకి 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది, ఓపెన్ అయితే దీన్ని నియర్ బై ఓపెన్ అయ్యి కిందికి రావాలి ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి. ఓకే, లేదు అంటే దీన్ని ఇక్కడ ఓపెన్ అయినా కూడా దీన్ని 3 మినిట్స్ని టచ్ చేసుకొని మళ్ళీ కిందికి రావాలి. లేదు ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకుంటే, అప్ సైడ్ చూడాలి అనుకుంటే ఈ 3 మినిట్స్ పైన 23 853 874 పైన సస్టైన్ అయితేనే మళ్ళీ అప్ సైడ్ చూడాలి ఈ రకంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నిన్న ఏం జరిగింది, ఇక్కడ అప్ సైడ్ హోల్డ్ చేయడానికి ఇక్కడ కన్ఫర్మేషన్ ఉందా లేదా, ఉన్నది కనుక అప్ సైడ్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. 3 మినిట్స్ వరకు 3 మినిట్స్లో ఎక్కడ బ్రేక్అవుట్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కోసం దాన్ని తీసుకోవాలి. ఈరోజు 3 మినిట్స్లో 14th రోజు ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది, కానీ అంతకు ముందుకే ఇది ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది కదా మనకు, కనుక ఇది తర్వాత చూసుకోవచ్చు. ఈ పాయింట్ని మనకి ఇప్పుడు మెయిన్ అనమాట. 23,673 అనేది మనకు మెయిన్ సపోర్టు, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఏది ఈ 23,853. ఇది కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకొని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లను అర్థం చేసుకొని
అలాగే మనం ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా క్రూషియల్ లెవెల్స్. ఇది నిన్న చెప్పుకున్నాం కూడా మనం ఇక్కడ 12th రోజు చెప్పుకున్నాం. 11th రోజు చెప్పుకున్నాం మనం. ఇక్కడి వరకు రావచ్చు 23, 404, 404 అని 2, 3 సార్లు చెప్పుకున్నాం. 404 నుంచి కిందికి వస్తే మాత్రం మళ్ళీ ఫాలింగ్ ఇక్కడ వరకు వస్తుంది. ఒకవేళ డే క్యాండిల్ కింద క్లోజ్ అయినా మళ్ళీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇటువంటి లెవెల్స్ దగ్గర, క్రూషియల్ లెవెల్స్ దగ్గర. కానీ ఏం జరిగింది, మనం చెప్పుకున్నట్టుగా ఈ లెవెల్ నుంచి కన్సల్టేషన్ అయింది, మెల్లగా పైకి వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తుంది. కనుక ఇప్పుడు మనకు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, 24,037 మనకు నెక్స్ట్ టార్గెట్. కనుక ఈ టార్గెట్ను అచీవ్ చేయడానికి ఏం జరుగుతుంది, ప్రతిరోజు ఎక్కడ క్లోజింగ్ ఇస్తుంది, ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది, వాటిని గమనించుకుంటూ వెళ్తుంటే మనకు ఎక్కడి నుంచి బై చేయాలనేది అర్థమవుతుంది, ఎక్కడి వరకు టార్గెట్ తీసుకోవాలనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది వీడియోలో చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను. మీకు కూడా క్లియర్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ తప్పకుండా చేయండి, 10 మందికి రీచ్ అయ్యే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో కూడా కాన్సెప్ట్ని తీసుకొని ప్రయత్నించండి. మీరు కూడా, మీకు కూడా అర్థమవుతుంది వీడు చెప్పేది పర్ఫెక్ట్ ఉన్నదా లేదా అనేది. ఓకే, థ్యాంక్ యూ.